ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన శుభనామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మహాకృపను బట్టి ఈ మొదటి దిన మీటింగుని మనం జరిగించుకుంటూ ఉన్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. కొరకు మరి డేవిడ్ రాజు గారు మన మధ్యలో ఉండాలి, కానీ నేను రావటం వల్ల ఈ చేత వద్దలో వచ్చే వారికి ఫోన్ చేశారట. శ్రీమతి దేవుని బిడ్డలారా, నా ఆరోగ్యము అంత సహకారంగా లేదు. రోజు విడిచి రోజు డయాలసిస్ జరుగుతూ ఉంది. సోమవారం డయాలసిస్ చేయించుకుని నిన్న బయలుదేరాను. మళ్ళా రేపు డయాలసిస్ ఉంది. ఈరోజు రాత్రికి వెళ్ళిపోవాలని ఆశపడతా ఉన్నాను. మీరు తినేటటువంటి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని దాన్ని అనుసరిస్తే తప్ప మాలాంటి వారి ప్రయాస వ్యర్థం కాకుండా ఉండదు. ఒకవేళ మేము ఎంత ప్రయాసపడి దేవుని వాక్యం చెప్తున్న తరువాత మీరు నిర్లక్ష్యంగా ఉంటే మిమ్మల్ని దేవుడు తప్పనిసరిగా ప్రశ్నడుగుతాడు. కాబట్టి శ్రద్ధతో భక్తితో మనము దేవుని వాక్యం వినటమే కాకుండా దాన్ని అనుసరించే వారిగా ఉండాలి. మన సహవాసంలో దిద్దుబాటు చర్యలు ఎక్కువ, అంటే ఆశీర్వాదాలు రావటానికి మూలమైనటువంటిది దిద్దుబాటు. ఎవరు చెప్పినా ఆశీర్వాదాల గురించి చెప్తారు, కానీ అవి ఎలా వస్తాయో, ఎందుకు వస్తాయో, వచ్చిన తర్వాత ఎంతకాలం ఉంటాయో వారు చెప్పరు. ఎందుకు అనంటే అది ఉచితంగా దొరికేది ఉచితంగానే పోతాయి. గవర్నమెంట్ వారు ఉచితంగా ఇస్తున్నారు, దాని విలువలు ఎవరికి అర్థమవుతున్నాయి? ఎవరికి అర్థం కావట్లేదు. కష్టపడి సంపాదించుకున్నది మనకు మిగులుతుంది, కానీ దేవుని బిడ్డలారా, ఉచితాలు ఉచితాలే, అది దుబారాలు అయిపోతాయి. ఉచితంగా వచ్చింది దుబారా అయిపోతుంది. తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవించేటప్పుడు దాని విలువలు ఎరగరు. ఆస్తి ఎలా వచ్చిందో, ఎంత కష్టపడితే వచ్చిందో, ఎంత పొదుపు చేస్తే వచ్చిందో వారికి అర్థం కాదు. అందుకే రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెడతారు. అలాగే ఉచితాలు కూడా ఇవాళ ఉంటే రేపు పోతాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా అది ఉండకపోవచ్చేమో. అందుచేత మనము కష్టపడి సంపాదించుకుని పరలోకానికి వెళ్ళాలి, కానీ ఎవరో పరలోకానికి చేరుస్తారు అంటే అది వచ్చి అబద్ధమైనటువంటి సంగతి. చాలా మంది ఈరోజు మీ కొరకు ప్రార్థిస్తాం అని యూట్యూబ్లో వారు ప్రకటిస్తూ ఉన్నారు. అసలు వారి కొరకు ఎవరు ప్రార్థిస్తారో తెలియదు. మీ కొరకు ప్రార్థిస్తామన్న వారి కొరకు ఎవరు ప్రార్థిస్తారో తెలియదు. సరి అయిన
సేవకులైతే నా కొరకు ప్రార్థించి అంటారు. ఇక పౌలు ఆ విధంగా చెప్పారు. నేను వాక్యము ధైర్యంగా చెప్పేటప్పుడు నేను అన్ని స్థలాలలో దేనికి బెదరక నిలబడేటట్లు నా కొరకు మీరు ప్రార్థించాలి. ఇప్పుడు ఉన్నటువంటి సేవకులు వారికి ప్రార్థన అక్కర్లేదు, కానీ మీ కొరకు చేస్తారు. వారు అంటే ఖచ్చితంగా చెప్పచ్చు, ఇది అబద్ధపు మాటలు. వారు వారి కొరకు వారు ప్రార్థన చేసుకుంటే చాలా మేలు. దేవుని చెప్పారా, వారి కొరకు వారు ప్రార్థన చేసుకునేవారు మనలను మనమే ప్రార్థన చేసుకున్నట్టుగా మనల్ని సిద్ధపరుస్తారు. ఆ రీతిగా మనకు ప్రార్థన నేర్చేటప్పుడు సహవాసం చిన్నదే కానీ ఉద్దేశం చాలా పెద్దది. దేవుని చెప్పారా, నా జీవితం అయిపోతూ ఉంది, మరి నా తదుపరి కూడా ఈ సహవాసం నిలబడాలని ఆశతో ప్రార్థించి మీరు కూడా ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వింటారు. చాలా ఇబ్బందితో కూడినటువంటి పరిస్థితులు దేవుని పిల్లలు మీరు తీసుకున్నారుగా, ఒకటి తీసుకురావాలి, తీసుకోబెట్టాలి, ఇవన్నీ అప్పుడు మాత్రమే నేను వాటిని దేవుని పెట్టిన గమనములో చాలా బలంగా చాలా స్థలాలలో ఒక్క రోజు కూడా ఇంటికాడ లేకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో మరి దేవుని పెట్టిన చాలా మంది అదే అంటారు, మీరు చేసిన సేవ చాలు. నేను ఒక యూట్యూబ్లో ఒక మాట విన్నా. దేవుడికి ఒక సేవకుడు సైకిల్ మీద ఆయా ప్రాంతాల్లో తిరిగి చాలా కష్టపడి సేవ చేశాడు. ఆ సేవ ఆశీర్వాదాలు వారి పిల్లలకి, వారి పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయి హైదరాబాద్లో ₹1,00,000 సైకిల్కు దేవుని ద్వారా జీతాన్ని చదువుతున్నారు. ఇక ఈ పాస్టర్ గారికి ఆలోచన ఇచ్చింది, సైకిల్ తొక్కలేను, ఒకవేళ స్కూటర్ నాకు ఇచ్చిన నమ్మకలేను, ఆ పరిస్థితుల్లో ఉన్నాను కనుక నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉందాం అనుకున్నాడట. అనుకుని సైకిల్ చెప్పుకుంటూ కరపత్రాలు పంచుకుంటూ వెళ్తున్నాడంట. అక్కడ ఒక మరణ వార్త వినపడిందట. చచ్చిపోయింది అని చెప్పుకుంటున్నారట. మరణ మంటంలోనే ఆయనకు ఒక ఆసక్తి వచ్చి ఎవరు చనిపోయారా ఏమిటా అని అతను ఒక ఎద్దు చచ్చిపోయింది. ఆ ఎద్దును గురించి అక్కడ ఉన్న వారు చెప్పుకుంటున్నారట. అది మరణించే వరకు తన యజమాని కొరకు పనిచేసి ఈ రోజు చచ్చిపోయే వరకు కూడా కాడి మోసింది. ఆ యజమానుడు దానికి ఏం జబ్బెచ్చిందో ఏం బలహీనత ఉందో కనిపెట్టలేదు, కానీ ఎప్పటికప్పుడు దాని మెడ మీద కాడిస్తే ఆ యజమానుడు పెట్టిన బొరుగులు మోసుకుంటూ యజమానుడు ఎక్కడికి వెళ్ళడంతో అలా చేస్తూనే పని చేస్తూ చచ్చిపోయింది. ఎంత మంచి ఎద్దు అని చెప్తున్నారు. అప్పుడు ఆయన అర్థమైంది, నేను ఎంత అలసిపోయింది, నేను చేస్తూ సేవ చేస్తూ చచ్చిపోవాలి,
నేను విశ్రాంతి తీసుకుంటూ చనిపోకూడదు అని నిర్ణయించుకున్నాను. అతను అంతకు ముందు చేసిన సేవ కంటే కూడా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత చేసిన సేవ ఒక అద్భుతకరమైన సేవ. నేను అందుకే మా అబ్బాయితో చెప్తాను, తర్వాత సేవ చేయలేదు. వాడేమనుకుంటాడంటే మా నాన్నలాగా నేను మాట్లాడలేను కదా అనుకుంటాడు. మాట్లాడక్కర్లా. మాటల వల్ల ఈ సేవలు కాదు, ఇది పెద్ద సేవలు. క్రియల వల్ల జరిగేటటువంటి వాడు నిలబడాలి. కానీ స్వస్థతలు, అద్భుతాలు దేవుడు చేస్తారు. అవి మనం చేసేవి కాదు. దేవుడు ఒక వ్యక్తిని పైకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఆయన ఆ వ్యక్తిని ఒక వ్యక్తిపరంగానికి అనేక కార్యాలు చేసి సేవని స్థిరపరుస్తారు. అందుచేత వాడి బయట గెలిపించలేమో అని నేను అనుకుంటున్నాను. వాడు మరి నా తదుపరి సేవా పరిస్థితులను కొనసాగించవలసిన ఉన్నాడని ఉన్న ఆ కుమారుడికి మరియు వారి తెలియజేస్తున్నాను. మొదటి యోహాను వ్రాసినటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథం. యోహాను రాసిన ఐదవ అధ్యాయం 12 వాక్యము దేవుడు మనకి నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడు. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తి కలిగిన దేవ, మీ దీన పక్షానికి శక్తిని బట్టి మీరు చేసిన కార్యాలను బట్టి నా ప్రతి కాలమంతా శక్తిని ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మీ దాన్ని విధించడానికి సమర్థతను, ఆరోగ్యమును మీ కృప నుండి నాకు అనుగ్రహిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. మీ మీద ఆధారపడి మీరే నా జీవానికి మూలమని సలాది పెట్టాను. నన్ను జ్ఞాపకం చేసుకుని మెరుగుపరిచి మీ ప్రజలకు అవసరమైన ఆ మాటలు మీరు అన్నింటినీ స్థిరపరిచి వారి జీవిత సత్యాన్ని ఎరిగి వారు నడుచుకున్న ప్రభువునందు మానవుడు 3 పదార్థాలతో నిర్మింపబడినటువంటిగా. ఒకటి శరీరం. ఇది చాలా మోసకరమైనటువంటి. దానికి తెలుసు నేను వెళ్ళవలసినది, నేను వచ్చింది అందులో నుంచే కాబట్టి అందులోకి వెళ్ళాలని శరీరానికి తెలుసు. దేవుడి బిడ్డలు అందుకే అది ఎందుకు వేగిరపడుతుందంటే ఈ మట్టిలోకి వెళ్ళక ముందు ఈ లోకంలో ఉన్నదానిని అంతటిని అనుభవించి
మట్టిలోకి వెళ్ళిపోతే ఉంటుంది కదా అని అది ఆలోచించి తనకు కావలసిన దానినంతటినీ కూడా సమకూర్చుకుంటూ ఉంటుంది. అందుకే ధనవంతుడు అంటాడు కదా, ఓ నా ప్రాణమా విను రాగు చింతు అంటారు. అంటే ఆ యొక్క శరీరములో ఉన్నది ప్రాణం, రెండవ పదార్థం. అది ఈ ప్రాణం కొరకు మానవులు చాలా తహతహలాడుతారు. ఈ ప్రాణాన్ని నిలుపుకోవాలని ఎంతో ప్రయాసపడతాడు. ఈ ప్రాణాన్ని కాపాడుకోవటానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు కుక్కలను చూసేది తన ప్రాణం కొరకే, తాళాలు వేసేది తన ప్రాణం కొరకే, మంచి మంచి తలుపులు తయారు చేసి గోడలు నిర్మించి ఒక ఇంటిని పకడ్బందీగా కట్టేది తన ప్రాణం కొరకే. ఎక్కడ తన ప్రాణం పోద్దోనని భయం. ప్రాణాలలో ఏ సైనికంలో ఏ బస్సుల్లో ఏ దేవుని పిల్లర ఎక్కడ కాలు జారి పడి వస్తానో ఈ ప్రాణం పోద్దోనని భయం ప్రియదేశం. అందుకే ప్రాణ విషయంలో మనుషులు అందరూ జాగ్రత్త పడతారు. ఏమంటున్నారంటే నీలో జీవము కూడా ఉంది. దేవుని పిల్లారా, అంటే ప్రాణం ఉంది, శరీరం ఉంది, జీవము కూడా ఉంది. ఈ జీవము చాలా ప్రాముఖ్యమైనటువంటి, దీనికి సాగు లేదు. అయితే నరకంలోనైనా లేక పరలోకములోనైనా నిత్యము నివసించవలసినటువంటి జీవం. అందుకే జీవం పెట్టడానికి దేవుడు వచ్చాడు, జీవాన్ని కాపాడటానికి దేవుడు వచ్చాడు. ప్రాణాన్ని కాపాడటానికి దేవుడు అక్కర్లేదు. మనుషులు కాపాడతారు, కుక్కలు కాపాడతాయి, తాళాలు కాపాడతాయి. నీ ఇంటికి ఉన్నటువంటి ఆ సాంగ్ గోడలు కాపాడతాయి. నీకున్నటువంటి వనరులన్నీ కూడా నీ ప్రాణాన్ని కాపాడగలిగినవే. కానీ నీ జీవాన్ని మాత్రం ఇదేమీ కాపాడలేవు. ఆ జీవమిచ్చినటువంటి దేవుడు తప్ప మరి ఎవ్వరూ దీనిని కాపాడలేరు. దేవుని పెట్టారా? అందుకే దేవుని వాక్యము ఏమని ఉందంటే, దేవుని పెట్టారా, ఈ జీవము ఆయన కుమారుని నుండి ఉంది అన్నారు. అంటే దేవుని పెట్టారా, ఆయన కుమారుని కలిగి ఉన్న వారందరూ ఈ జీవాన్ని కలిగి ఉంటారు. ఆయన కుమారుని కలిగి లేనివారు, అంటే యేసు క్రీస్తుని వారు కలిగి లేకపోతే, కలిగి ఉండటం వేరు. ప్రపంచంలో ఉన్నవారు చాలా మంది యేసు క్రీస్తు దేవుడని నమ్ముతున్నారు, యేసు క్రీస్తు పాపుల రక్షకుడని నమ్ముతున్నారు, యేసు క్రీస్తు పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని నమ్ముతున్నారు. కానీ ఆయనను కలిగి జీవించలేకపోతున్నారు. అంటే యేసు క్రీస్తుని ధరించండి అన్నాడు పౌలు. దేవుని పిల్లారా, క్రీస్తును ధరించకపోతే, అంటే మన షర్టు మన ఒంటి మీద ఎలా ఉందో యేసు క్రీస్తు కూడా మనలో అలా లేకపోతే, దేవుని పిల్లారా, మనము జీవము కలిగిన పాపం. ఈ జీవము కోసమే ప్రయత్నాలన్నీ సాతానుడు చేస్తున్నాడు. నిత్య ప్రాణం కోసం వాడెన్నడూ ప్రయత్నాలు చేయడు. దేవుని పెట్టారా, ఈ నిత్యమైన ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత. రోగం వచ్చినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఇంకొక రోజు డాక్టర్ని ఎలా బ్రతుకుతారంటే ఎంత ఖర్చైనా
బ్రతికితే చాలు. బ్రతకటం దేనికోసం బ్రతకటం? పోయే ప్రాణాన్ని పోకుండా కాపాడుకోవటానికి అంత ప్రయత్నం చేస్తున్నా మనలో ఉండవలసిన జీవం ఉందో లేదో, ఆ జీవం కేవలం దేవుని వల్లే ఉందని ఎంతమంది గ్రహిస్తున్నారు? ఆ జీవం ప్రియ దేవుని బిడ్డలారా ప్రాణంతో పాటు పోయేది కాదది. లేక అది ఆ రోజుతో ముగించేది కాదు. అది ఒక స్థలములో నిలవబడవలసిన జీవం. అంటే తీర్పులో దేవుని ఎదుట నిలవబడవలసినటువంటి జీవం. ఇదో అదో అంటే పాతాళానికో పరలోకానికో పోటానికి సిద్ధపడవలసిన జీవం అది. ఆ జీవాన్ని గురించి ఈనాడు ఎంతమంది ఆలోచిస్తున్నారు? ప్రియ దేవుని జీవాన్ని గురించిన ఆలోచనే లేదు. ప్రాణం తప్ప వేసుకోవచ్చు, మంచి మంచి ముద్దులు వేసుకోవచ్చు, మంచి మంచి చెడ్డీలు వేసుకోవచ్చు, మంచి మంచి ప్యాంట్స్ వేసుకోవచ్చు. ఎన్నో అలంకారాలు, ఇంటి పొడకలు, చెవులు, ఏమంటారు గదిలో నీళ్ళు, పట్టీలు, బల్లు బల్లు మంటలు రేపు నడపబోతే శక్తి అంతా బల్లు బల్లు గల్లు మంటూ తిరుగుతా ఉంటుందన్నమాట. దేవుని చెప్తారా జీవితం లోపలికి వచ్చింది. కృష్ణ గారి మనరాల నేను దేవుళ్ళ నీటిగా జీన్స్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ వేసుకోతే వచ్చా రాదు. కానీ వేసింది మాత్రం వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మమ్మ అని ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఇప్పుడు జీన్స్ ప్యాంట్ మీరు అలవాటు చేస్తే రేపు వద్దమ్మా అని అంటే ఇంటిగా పిల్ల ఇంటిగా మీరు ఆలోచించండి. ఎందుకు? ప్రాణానికి అన్ని రకాల నీటిగా ప్రాణానికి అన్ని రకాల అంగులు కావాలి. దీపానికి ఏది అక్కర్లేదు. ఆయన ఏడుస్తూ పాస్టర్ గారికి చెప్పాడట, అయ్యా నేను చెప్పటానికి కూడా నాకు దుఃఖం ఆగట్లేదు. నా అంత చెడు తండ్రి లేడని మా అమ్మాయి అంటాను. ఎందుకయ్యా ఆమెకు అంత బాగా అంటే, నువ్వు మంచి భర్తగా మా అమ్మకున్నావేమో నాకు తెలియదు. మా తాత మా నాయనమ్మకి నువ్వు మంచి కొడుకుగా ఉన్నావేమో తెలియదు. నాకు మాత్రం మంచి తల్లివి కాదు అన్నది. వలవల 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 వెయిట్ చేస్తున్నాడంట ఆయన పాస్టర్ గారి దగ్గర. అప్పుడు అన్నాడట, అయ్యా నేను కూడా మీతో పాటు ఏడుస్తాను అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడట, అయ్యా నేను అంత పెద్దవాడిని అయిపోయా. మా అమ్మాయి కాలేజీ డ్రెస్ తీసుకెళ్ళి నీకు ఎన్ని డ్రెస్సులు కావాలో అన్ని డ్రెస్సులు కొని పెడతాను తల్లి, కానీ ప్యాంట్ అది ఒక రకంగా ఉంటుంది, చూసే కుర్రోళ్ళకి ఎగ్గెట్టేటట్టు ఉంటుంది, వద్దమ్మా అంటే నాకు మంచి తండ్రిని కాదు. కానీ పిల్లలని ఎవరైనా మంచి వాళ్ళు కాకపోవచ్చు, వారి హృదయాలలో అలా నాటుకుపోవచ్చు. కానీ వారి జీవాన్ని కాపాడటానికి మంచి తల్లి ప్రాణంతో పెద్ద లెక్కైన విషయం కాదు. అది దేవుడు కూడా పట్టించుకునేది కాదు. ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ శరీరాన్ని నడపాలి అంటే ఆ ప్రాణము ఉండాల్సిందే. కానీ ప్రాణం పోయిన ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతే, ప్రాణం గాలిలో కలిసిపోతే జీవం ఉంది.
అది ఆత్మ సంబంధమైనటువంటిది. దేవుని ఎదుట ఉన్నది. దేనికి వ్యాప్తి చెప్పాలి. నేను ఎంత కష్టపడి ఎవరు చెయ్యాలి. అనాదికి చాలా అవసరాలుంది. మనం కష్టపడుతూ ఉండాలని అని ఆశ. నేనున్న ఈ శరీరం నన్ను సంతోషపెట్టేదానిగా ఉండాలి. అంతే కదా ధనవంతుడు దాన్నే సంతోషపెట్టాలనుకున్నాడు. తిండి పెట్టి వస్త్రం ఇచ్చి డబ్బిచ్చి ప్రియ దేవుని బిడ్డారా కార్లు ఇచ్చి ప్రియ దేవుని బిడ్డరా ఆ బైకులు ఇచ్చి దాన్ని సంతోష పెట్టాలనుకున్నాడు. కానీ అది ఎదివాడు చేసే పనిని యేసు ప్రభు అన్నాడు. "ఓరి వెర్రోడా, ఇవన్నీ నీ జీవానికి సంబంధించినవి కాదు, నీ ప్రాణానికి సంబంధించినది. నీ ప్రాణాన్ని ఎంత వరకు సుఖపెడతావో, నీ ప్రాణాన్ని ఎంత వరకు నువ్వు చక్కగా చూసుకుంటావో అంత మోసగారే ఆ ప్రాణం. నీకు ఎప్పుడు కూడా చెప్పదే, పోతూ పోతూ బాయ్ అని కూడా అందే. ఇప్పుడు పోతే తెలియదు. ప్రియ దేవుని బిడ్డారా, నిన్ను అనాథగా విడిచిపెట్టి 10 మంది వచ్చి ఏడ్చేటట్టు చేసి నిన్ను మట్టికి పంపించటానికి అది త్వరపడకుండా కూడా నువ్వు ఈ రాత్రే వెళ్ళిపోయేటట్టున్నావు. ఎందుకు నీ ప్రాణాన్ని కాదు ఆనందించి పైగా తరతరాలు అంట. అంటే ప్రతి కాలమంతా కూడా సుఖపడేటట్టు దేన్ని ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుంటారు. కానీ జీవాన్ని కాపాడటం చాలా ప్రాముఖ్యం. ఆ జీవము కొరకు జీవము కలిగిన దేవుడు తన ప్రాణాన్ని ప్రాణం పెట్టి జీవాన్ని నిలిపాడు. ప్రేమ అందుచేత మీరు ఆలోచించాలి. ఈ దినాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఈ జీవము మనకి ఆధారమైతే కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం దేవుని పరిశుద్ధ పైనున్న వాటి మీదనే కానీ పెట్టమాకండి. ఎందుకని? కిందున్నవన్నీ నీ ప్రాణానికి సంబంధించినవే, పైనున్నవన్నీ నీ జీవానికి సంబంధించినవి. నువ్వు ఎప్పుడూ జీవించాలి అంటే, అనగా యుగ యుగాలు తరతరాలు నువ్వు జీవించాలంటే పైనున్న వాటిని వెతకండి. మనం పైన కింద ఈ బిల్డింగ్ లేకుండా మనకెందుకు? ఈ బిల్డింగ్ చూసుకుంటాం. ఈ భూమి మీద ఏమున్నాయో
ఈ భూమి మీద ఏమున్నాయో, ఎలాంటి ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము కోరుకుంటాం, వెతుక్కుంటాం. పైగా ఎక్కడే ఉందో, తాజ్ మహల్లో ఏముంది, ఢిల్లీలో ఏముంది, హైదరాబాద్ చార్మినార్లో ఏముంది, అదేదో అంటారు ట్యాంక్ బండ్లో ఏముంది, మురికి నీరు ఉంది. ట్యాంక్ బండ్లో మురికి నీరు ఉంది. చార్మినార్లో ఏముంది, ఏముంది అద్భుతమైన అదెవరో ఆయన కట్టిన ఆ కట్టడం మాత్రమే ఉంది. తాజ్మహల్ శవం ఉంది, శవం ఉంది. శవాలు మనకెందుకండి? శవాలంటే శవాలు కావు, జీవాలు, జీవము కలిగిన సంఘం. సంఘం అంటే జీవమున్నది, బ్రతికేది, బ్రతికించేది సంఘం. పోయినసారి మాట్లాడే పరిస్థితులు లేవు, కానీ మాట్లాడుతుంది. ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు మాట్లాడకుండా నన్ను ఇది ఏ దశకి శరీరం అంత చేస్తుంది. కరెక్ట్. శరీరం ఎప్పుడు వాడి అన్నమాట. శరీరాన్ని పాడు చేయటం అంత సులభం. దేవుణ్ణి పెట్టారా? జీవాన్ని పాడు చేయటం అంత సులభం కాదు. జీవాన్ని కాపాడుకునేవాడు పైనున్న వాటిని వెతకాలి, కానీ కిందున్న వాటిని చేస్తాడు. కింద ఏముంది? బంగారం ఉంది, వెండి ఉంది, పొలం ఉంది, స్థలం ఉంది, ఇంకేముంది? ఇల్లు ఉంది, ఇంకేముంది? ఉద్యోగం ఉంది, ఇంకేముంది? అన్నిటినీ మించి మీ పిల్లలు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు, మీ రక్త సంబంధులు ఉన్నారు. దేవుణ్ణి పెట్టారా? వాటి మీద పెట్టమాకండి. ఎందుకో తెలుసా? నా జీవితంలో నేను చెప్తాను, రక్షణ పొందిన మరుక్షణం నా తల్లిని విడిచిపెట్టాను, నా బంధువులను విడిచిపెట్టాను, నా రక్త సంబంధులను విడిచిపెట్టాను, నా దేవుని మాత్రం 77 సంవత్సరాలు ఇప్పుడు నాకు. దేవుని బిడ్డలారా, నాకు 38 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా ప్రభు పాదాల దగ్గరకు వచ్చాను. ఆనాటి నుండి ఈనాటి వరకు నేను ప్రశ్నించుకునేది ఏమిటంటే, నా ఏ పరిస్థితి వల్లైనా నా దేవుడు దుఃఖపడతాడా? నా దేవుడు బాధపడతాడా? నా దేవునికి ఎక్కడైనా నేను ఆయాసం కలిగిస్తున్నానా అనే బాధే తప్ప, నా బంధువులకు కానీ, నా తల్లికి కానీ, నా అయిన వాళ్ళకు కానీ, నా కుమార్తెకు కానీ, నా అల్లుడికి కానీ, మరి ఎవరికైనా కానీ నేను దుఃఖం కలిగించాను ప్రశ్నించుకోను. అలాగనే దుఃఖం వాళ్ళకి ఏంటి నాకు నష్టం? నా జీవానికి హాని, నా జీవానికి హాని, నా జీవానికి మూలమైన వాడు బాధపడకూడదు, దుఃఖపడకూడదు. ఆయన ఏనాడు కూడా నన్ను బట్టి ఆత్మీయ జీవితం, ఇది ఆత్మ సంబంధమైన జీవితం. ఏదో సింగులు వేసే వాళ్ళలాగా, డ్యాన్సులు వేసే వాళ్ళలాగా కాసేపు అటు కాసేపు ఇటు. దేవుని బిడ్డరా, శరీరుల దగ్గరికి వెళ్తే శరీరులు, ఆత్మీయుల దగ్గరికి వెళ్తే ఆత్మీయులు. దేవుని బిడ్డరా, రోగం వచ్చేనేమో నీకు జీవం గుర్తొస్తుంది, జీవం ఇచ్చిన దేవుడు గుర్తొస్తాడు. నీకు ఆరోగ్యం ఇచ్చేనేమో నీలో ఉన్న ప్రాణాన్ని ఎలా పోషించాలో, ఎలా సుఖపెట్టాలో, ఎలా సంతోషపెట్టాలో అనే దాని మీద ఈ మధ్యాహ్న కాల సమయం కాబట్టి ఏది ప్రాముఖ్యం? ఒకవేళ
జీవం ప్రాముఖ్యమైతే భూతం బంధమైనది పైనున్న వాటిని మాత్రమే వెతకాలి. అక్కడేముంది? పైన ఏముంది? నక్షత్రాలు. ఆమె చెప్పి కనపట్లేదు, నువ్వు చెప్పి పాస్టర్. ఆయన కనపడతాడంట. అక్కడ చూస్తే నీకు జీవం ఇచ్చిన వాడు కనపడతా. ఎంతకాలం కూర్చుంటాడు? ఎల్లప్పుడూ అక్కడే ఉంటాడు ఆయన. ఎందుకుంటాడు? ఎదురు చూస్తా ఉంటాడు, నువ్వు ఎప్పుడు వస్తావని. నువ్వు వచ్చిన తరువాత తనను ఏ ప్రక్కన కూర్చోబెట్టుకోవాలని దేవుని ప్రదేశం గారు ఒక ఎప్పుడు చూసినా నువ్వు ఇచ్చే సింహాసనం నాకెందుకు, ఇది పొడగావాలి నాకు. అది నీకు పొడ మీద కూర్చోవాలి కానీ నువ్వు ఇచ్చే సింహాసనం లేదు, నాకు అక్కర్లేదు. మీరు ఎక్కడ తీసుకుంటారో అయితే ఆయన ఎక్కడైనా తీసుకొచ్చారు. మీకు ఎక్కడ కూర్చోవాలో నాకు ఆయన్ని కిందట తీసి ఆయన తీసుకున్న సింహాసనం మీద అంటే ఎవరినొకరిని పడవేయాలి, ఎవరినొకరిని ఎక్కడో చోట మోసగించాలి. మనం మాత్రం దేవుణ్ణి కూడా మోసగించటానికి వెనకాడని పౌలు చెప్తున్నాడు. మీరు పైనున్న వాటిని వెతుకుతే తండ్రి వార్తమును చెప్తున్న మీ జీవమిచ్చిన దేవుడు కరగట్టే దేవుని మన యొక్క వెతుకుదలే వెతకండి, మీకు దొరుకుతానన్న. వెతకండి, మీకు దొరుకుతాను అన్నారు. అంటే దేవుని చెప్తారా? మనం ఎప్పుడు కూడా ఆ జీవమిచ్చు. రెండవదిగా అధ్యాయం మొదటి వచనం క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎందులో చచ్చాం? జీవములో చచ్చాం, ప్రాణంలో చావల. ఆదాము ఎక్కడ చెప్పాడు? ఆదాము చెప్పాడా? ఆదాము ఏనాడు ఆ పండు తింటావో అప్పుడే చస్తావన్నాడు. దేవుడు ఎప్పుడన్నా అబద్ధాలు ఆడతాడా? అప్పుడు చస్తామని చెప్పాడా? కావలేదు కదా. ఎన్ని వందల సంవత్సరాలు చెప్పాడు ప్రాణంతో, కానీ జీవం ఆనాడే పోయింది. దేవుడిచ్చిన జీవం ఆనాడే పోబట్టే ఎడబాటు వచ్చేసింది దేవునికి. తన జీవం తనలో లేదు కాబట్టి ఎడమైపోయాడు. కానీ దేవుడిచ్చిన జీవాన్ని కాపాడు. అపరాధం చేస్తే, పాపం చేస్తే, అవిధేయత వస్తే, దేవుడికి విరోధం ఏర్పడితే, దేవుడు చెప్పినట్టు చేసిందా నీ సొంత విషయాలు కలిపి చేస్తే జీవానికి ఎడబాటు. జీవించిన వాడికి నీకు ఎడబాటు. కొలస్సీలు రాసిన రెండవ అధ్యాయం, కొలస్సీలకు రాసిన రెండవ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారని ఆయనను మృతుల్లో నుండి లేచిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి.
దేవుని పెట్టారా? బాప్తిస్మము అంటే పాతి పెట్టబడటం. మీరందరూ బాప్తిస్మం తీసుకున్నారు కదా, బాగానే ఉంటాం. మరి పాతి పెట్టబడ్డారా? సమాధుల్లోనే చెట్టు లేకొచ్చారు, మీరు సమాధుల్లోకి వెళ్ళిపోయారు కదా. బాప్తిస్మం తీసుకోవటమే సమాధులు దొడ్డికి వెళ్ళిపోయారు. మరి ఎప్పుడు లేచి వచ్చారు? ఇవన్నీ ఆ లోతు భార్యకి ఉన్నట్లు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ ఊర్లోకి మీరు ఆ క్షణమే వచ్చేది. ఏ క్షణం? అయితే లేపాడో లేదో, నీడల్లో నుంచి అట్లా లేపాడో లేదో, ఈ స్థానానికి మీరు వచ్చేసారు. ఈ స్థానానికి మీరు వచ్చేసారు. మరేం పాతి పెట్టబడింది? బాప్తిస్మములో పాతి పెట్టబడింది. మీరు ఎవరన్నా చెప్పి ఫలాంటి పాతి పెట్టేశారని చెప్పండి. ఫలాన్న మతాన్న, బంగారాన్న, వెండిన, డబ్బున, ఆస్తిపాస్తులన, పొలాలన, స్థలాలన దేన్ని పాతి పెట్టారు? దేన్ని పాతి పెట్టారు? అన్ని మనతో పాటే లేచి కదా, అన్ని మనతో పాటే. ఆ క్షణమే, ఏ క్షణం ఆయన పైకి లేచాడో లేదు, ఆ క్షణమే మీ అమ్మ మీ అమ్మే, మీ నాన్న మీ నాన్నే, మీ డబ్బు మీ డబ్బే, మీ పొలం మీ పొలమే, మీ బంగారం మీదే, మీ ఎక్కడ మీదే, మీ డబ్బు అంతా ఏ కదా ఈ పుస్తకానికి అంత. ఒక్కసారి బాప్తిస్మం ఇస్తే ఆ రోజునే చచ్చిపోవాలి. దేని విషయమై చనిపోవాలి? ఈ లోక విషయమై చనిపోవాలి. నీ శరీర విషయంలో చనిపోవాలి. ప్రియ దేవుని బిడ్డల ఒక్క ఆత్మ విషయంలో తప్ప అన్ని విషయాలలో చచ్చిన వాడం. మనల్ని సమాధి చెయ్యాలి. కానీ ఈ పాత్రలు నేను అనుకుంటాను, ఆలోచిస్తున్నాను, ఏ గొడవ ఉండేది కాదు. కానీ వీళ్ళు మళ్ళా లోకం మీద వదిలేశారు. ఇంకా చాలా ఉంది, మీరు బ్రతకాల్సిందని వదిలేస్తే ఇది చెత్త బ్రతుకుతున్నారు లోకానికి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వీళ్ళ బ్రతుకంత చెత్త అయిపోయింది. వీళ్ళకంటే ధర్మాన్ని అనుసరించే స్త్రీలు గొప్పవాళ్ళు, వీళ్ళకంటే ధర్మాన్ని అనుసరించే పురుషులు గొప్పవాళ్ళు. ధర్మం అనేటువంటిది మనను కాపాడుద్దని మన భారతీయులు విశ్వసిస్తారు. కాబట్టి ధర్మం కొరకు బ్రతుకుతారు మన దేశం. మనం వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, ధర్మాన్ని కాపాడే కాదు. కొన్ని క్రైస్తత్వాన్ని మనం కాపాడతామా? అస్సలు కాదు. మనం జీవితంలో ఎదురు అయ్యో వీళ్ళు ఇక్కడ డ్రెస్ మారిపోయింది, ఇక్కడ మాట మారిపోయింది, ఇక్కడ చూపు మారిపోయింది, ఇది మనకు సంబంధించిన వాళ్ళు కాదు, ఏదో మనలాంటి అవయవాలు కలిగి ఉన్నారే తప్ప మనలాంటి ఆశలు మాత్రం వీరిలో లేదని మిమ్మల్ని గురించి ఎవరన్నా చెప్పగలరా? చదువుకునే పిల్లలు అరుణాచల్ మీ కాలేజీలో ఎవరన్నా పట్టుకున్నావా? చదువులో కాదప్ప నేను అడిగేది, ప్రభు కోసం సంపాదించావా? ఈ కాలేజీలో అంటే నువ్వు చచ్చి బతుకుతున్నావు, కానీ అసలైన సమాధి చేయబడని ఈ చావైనా ఎవరు చావైనా బాప్తిస్మం తీసుకున్న రోజే సమాధి అయిపోతే మనకి ఈ లోక ఆశలు, ఈ లోకంతో సంబంధమే ఉండదు. దేవుని బిడ్డలారా, ఏదో అలా బ్రతుకుతున్నాం అనుకుంటాం, వాల్ పోస్టర్లు చూస్తాం, కానీ అది మాత్రం మన హృదయంలోకి
ఇంచెత్తు కూడా వెళ్ళదు. సినిమా పాటలు వింటానే ఉంటాం కానీ పక్కవాడు చూస్తే అస్సలు మనకు అదేంటో అర్థమే అర్థం కాదు. మేము రక్షణ పొందినప్పుడు మేము కూర్చుని ప్రార్థన చేసుకుందామని యేసు ప్రభు పాటలు పెడితే మా బావగారు ఎదురుగుండగా వెళ్ళారు. ఆయన వెంకటేశ్వరుడు పాటలు మొదలెట్టారు. శ్రీ వెంకటేశ అని స్టార్ట్ చేసేవారు. అస్సలు మన కనపడేది కాదు. ఏమన్నా మా ఆవిడ కనపడేది కాదు. మా ఆవిడ లేదండి. పాపం అదే ఏయ్ దీనికంటే కిషోర్ నీకు అదే పేరు ఏమండి? మీరు ఆలోచించండి. రేపటి దేవుని బిడ్డారా, మనం జీవాన్ని కాపాడుకోవాలంటే బాప్తిస్మం తీసుకున్న నాడే అన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే నిన్ను అడుగుతారు ఎవరైనా, ఏంటమ్మా ఏం పోగొట్టుకున్నావు? అప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్తావు? నేను యేసు ప్రభు నన్ను నేను పోగొట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇటువరకు వ్యక్తిని కాదు. ఇటువరకు లాగా నేనేమన్నా చెరలు అల్లుకున్నానా? ఇటువరకు లాగా నేనేమన్నా ఆ అదేమంటారు ఫ్యాక్షన్ బుల్స్ ఏమన్నా ఇటువరకు లాగా నాకు కళ్ళు ఏమన్నా నిలబెట్లాడుతున్నాయా? ఇటువరకు లాగా లేను నేను. ఇప్పుడు పూర్తిగా నా యూత్ మనిషిని అయిపోయాను. యూత్ ఏం కావాలి? మన ముఖం చేస్తాడా? ఆ, మన కళ్ళు చేస్తాడా? మన వ్యాఖ్యం చేస్తాడా? ఆయన ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధంగా బ్రతికితే దాన్ని ఆయన ఇష్టపడతాడు. ఈ ప్రపంచమంతటికి ఒక్కడే భర్త ఉన్నాడు. ఒక్కడే భర్త. పురుషులకైనా స్త్రీలకైనా భర్త ఒక్కడే. ఆయన అన్నాడు, బొట్టు పెట్టుకున్నావు, బొట్టు తీసేసావు, మొండమోసావా అని. అంటే ఉన్నాడంట మతాలు కూడా గుర్తెట్టుకున్నారు. అలా చాలా మొగుళ్ళు ఏమైపోయారు అంటాడంట. ఏం చెప్పాలిగా? ఏం చెప్పాలి అర్థం కాలే. అర్థం కాక ఇక మాట్లాడకుండా మీరు మీకు చెప్తారు కుదరట్లా. ఏంటమ్మా ప్రశ్న మొండమోసావా అంటే నువ్వేమన్నా చూసావా పొద్దు అని చెప్పదు. మీకు బైబిల్ లేదు ఎందుకు లేదు? మీరు నిజమైన వారు 100% చెప్తాను. మీరు నిజమైన క్రైస్తవులు కారు. కొంచెం అటు దూకుతారు, కొంచెం దూకుతారు. ఏది మీకు సంతృప్తిగా ఉంటే, ఏది మీకు సుఖంగా ఉంటే, ఏది మీకు తేలిగ్గా ఉంటే దాన్ని చేయటానికి వెనుకాడరు. ఆయన అన్నాడు, క్రైస్తవుడు ఎందుకయ్యాడు? తినటానికి అయ్యాడు. ఏం తినటానికి? గొర్రెల్ని, మేకల్ని, ఏడ్లని కోసేస్తూ తింటమే. వాడి పని తింటమే కదా. కదా మన తిండి పేరు, మనకు తిండిపోతున్నది పేరు. పెళ్ళిళ్ళు పిలిస్తే చూడాలి మన సంస్థ. అమ్మో పుట్టలేనాయడం, పుట్టలేనాయడం. ఇది చేస్తారు, అది చేస్తారు, ఎందుకు ఇప్పుడు వదిలేస్తారు, మాకు చేస్తారు, తిరిగే చదివే ఇంట్లో తిన్నట్టు బయట కూడా తినొచ్చు కదా. బయట మనకు చెడ్డ పేరు అక్కడే వచ్చింది. మనం జీవము కలిగిన వారము కామని లోకం మనకు సాక్ష్యం ఇస్తుంది. మనకున్న ప్రాణం వాళ్ళకుంది.
వాళ్ళకున్న ప్రాణం మనకుంది, జంతువులకుంది, పురుగులకుంది, పక్షులకుంది, అన్నిటికీ ప్రాణం ఉంది. మనకు కూడా అలాగే ప్రాణం ఉంది. ప్రాణం ఎందుకు అంటే తినుము, త్రాగుము, సుఖించటానికి, ధరించుము అంటే వస్త్రాలు ధరించటానికి ఈ ప్రాణం. దీపానికి ఏమక్కర్లా, ఉండటానికి ఇల్లు అక్కర్లేదు, తినటానికి తిండి అక్కర్లేదు, వేసుకుంటానికి డ్రెస్ అక్కర్లేదు. ప్రియ దేవుని పెట్టారా, ఈ జీవం దేవునిలో దాచబడి ఉంది. యేసు క్రీస్తులో దాచబడి ఉంది. మొదటి పత్రిక 3వ అధ్యాయం దేవుని దగ్గర చెప్పింది. మళ్ళీ చెప్తున్నాను, 3వ అధ్యాయం 1-2 వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. ఎక్కడ లేపబడిన వాళ్ళు? బాప్తిస్మములో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. మీ జీవం దేవుని యందు దాన్ని ఎవడు అపహరించలేడు, దాన్ని ఎవడు తీసివేయలేడు. ఏ హంతకుడు కూడా జీవాన్ని. ఎందుకని? క్రీస్తులో దాచబడింది ప్రాణము. అంటే పాట పాడతారు కదా, ఎంత అల్పమైంది. ఆ అల్పమైన దానితో ఎందుకు ఆరాధన, జీవాన్ని కాపాడుకోవటానికి. మూడవదిగా దేవుని చెప్పారు, ఏం చెయ్యాలి మరి ఈ జీవము కొరకు అంటే, కొరింథీయులకు రాశాడు పౌలు 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 11 నుండి 13 వరకు. బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలిచినవాడు తన పుట్టినట్టు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, శోధించబడలేదు. ఇదే కాదు, తప్పించుకునే మార్గము కలగలేదు. దేవుని పెట్టారు. ఐకిక సంబంధమైన ప్రతి విషయాన్ని ఎలా ఉండాలి? నెట్గా, ఇరెగ్యులర్ గా, అంటే దాన్ని మనం శ్రద్ధ పెట్టక్కర్లేదు. నీవు దేవునిలో నిలుచున్నాను అని అనుకుంటే పరిపూర్ణంగా జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఏదైనా రావచ్చు. నాకేమవసరం ఏంటి అక్కడ దాకా రావాల్సిన అత్తబోరు అత్తబోరు పాత్రలు తయారు చేశారు. అమ్మో, ఆ వాంతులు భరించలేము. ఆ పరిస్థితులు కొన్ని సంవత్సరాలైన పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యము చెప్పాల్సిన నాకేమొచ్చింది? జీవాన్ని, ఈ జీవ ఉన్నంత కాలం నేను ఆ పని చేశాను.
ప్రాణం ఉన్నంత కాలం కాదు. దేవునిలో దాచబడిన ఆ జీవం అంత తేలిగ్గా పోయేది కాదు. అది దేవుని సింహాసనం మీదకి రావలసి ఉంది. ప్రాణం రాదు, ప్రాణం రాదు, గాలిలో కలిసిపోతుంది. అది గాలిలో నుంచి వచ్చింది, గాలిలో కలిసిపోతుంది. ఆ ప్రాణాన్ని అదే తెలిసి లేదు, దాన్ని కాపాడుకోవాలంటే ఐతిక విచారములను అధ్యాయం దేవుని అధీన స్వభావమును ధరించుకోవాలి. 3వ అధ్యాయం 11వ వచనం. వారిలో వీరుడము వేదము లేదు, ఉన్నత పొందుతుంది వందట పొందుతుంది, వేదము లేదు, పరదేశము విధుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని చూస్తే తత్వములు అందరిలో ఆయన ఒక్కడే. ఒక ఆయన అన్నాడు, ఒక్కొక్క దేశం ఆ దేశాభివృద్ధి కోసం ఏదో ఒకటి సరిపెడుతుందంట. యాపిల్ ఫోన్ ఒకటి కనిపెట్టారు, ఒకటి కనిపెట్టారు, ఏదో ఒకటి సరిపెడతారు ఉంటారట. మరి మన దేశం ఏం కనిపెట్టింది? 2000 కులాలను కనిపెట్టింది. 2000 కులాలు కదా. ఎందుకు మనుషులను మనుషులుగా చూడకుండా ఉంది. నేను స్కూల్లో వాక్యం చెప్పాను. వాక్యం చెప్తే ఒక ముస్తాయిని ఎదురొచ్చాడు, ఎదురొచ్చి మీరు చెప్పారయ్యా, మీరు చెప్పింది నా ప్రాణం కొట్టుకు లాగుతుంది, ఏ పరలోకాన్ని తీసుకోగలరు? అవునా? అవునుగానయ్యా, నాకు అర్థం కాదా మీ వాళ్ళు ఎవరు మా వాళ్ళు ఊరు బాబు వార్తాపత్రిక సందర్శించి మావాడ అంటే ఆయన అయితేనే ఆ వాక్యం మనిషిని మంచిగా చూడకుండా మన దేశంలో ఈ కులాలు ఏర్పాటు చేశారు. ఏం చేస్తారు కదా, వాడు నాడు బాగా నడుపు అంటే పర్వాలేదు, కులాలను బట్టి ఏ దేవుని పెట్టారా ఈనాడు సంఘాలే ఏర్పడి మనవాళ్ళంతా వచ్చాడు గారు కాబట్టి మనవాళ్ళంతా సౌభాగ్యవంతమైనప్పుడు ఎన్ని వనరులు కలిగినప్పుడు ఎంత ప్రత్యేక కేవలమైనప్పుడు అలాంటి దేశం ఈ కుల వర్ణన బట్టి వాటర్ ఈనాడు వచ్చి ఇక్కడ పరిగెత్తురా
కదా దేవుని కోసం ఎవరిని లెక్క ఎత్తి ఎవరు చెప్పి వద్దు ఏ సంఘం వాళ్ళది ఆ సంఘం అయితే మనోళ్ళే ఈ సంఘం అయితే మనోళ్ళు కాదు జాగ్రత్త నువ్వు పెట్టేస్తున్నావు ఆల్ మాట్లాడి ఆయన ఎక్కడి చర్చలు ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశించబడిన వారైన ఎడల వీరలా నేర్చుకున్న వారు కారు సర్వటి నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి వారై దేవుని కోరికగా పెంపబడిన నవీన స్వభావమును స్వభావం నవీన స్వభావం రోజు ఆ రోజు రోజు దాన్ని గతించి దాన్ని చూసి దాన్ని గతి అంత పోయింది అనుభవిస్తున్నాం అలాగే మన జీవితంలో జీవించకూడదు. ఆనందమైన వాడు, అతి నేత్రమైన వాడు, ఆ ప్రతి బంగారు పెట్టి నడుముకు కావలసిన ఆహారం ఆయన పెట్టాలి. మాకంటే పెట్టాడు ఎంత బాగుందో దేవుని ఆహారం నూతన దేవుని తప్ప మనకేం కాకుండా అలాని కాదా ఇది ఎప్పటికీ లేదు. ఏంటి మన జీవితానికి యథార్థమైన శక్తులు, దేవుని కోరుకున్న నవీన స్వభావం
ఆరోగ్యం దాన్ని కాపాడుకోవడం ఏదో చాలా బైబుల్ పుస్తకంగా ఆ జీవముతో ఎంతగా సమకూర్చుకుంటున్నావు. రానున్న తరాలకు కూడా సంపాదించుకుంటారు. మనకే అది చెప్పదు. అది నిలబడుతుంది. ఎంతో బాగుంటుంది. ప్రాణం 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 కొరకు విశ్వాసం సంపాదించి ఈ పిల్లల ప్రాణం కొరకు విశ్వాసం సంపాదించి ఈ తరాలకు సరిపోయేటట్టుగా ఈ సంపాదించు అది మాత్రమే తెలుసు. కానీ జీవముడు ఉందని ఈ జీవముడు ఎదుట నిలబడాలని ఈ జీవము నరకానికో పరలోకానికో పోవాలని నా యొక్క నిబంధన లేక నియమం నీ చేతుల్లో ఉంటుంది. నీకు తప్ప ఏ ఒక్కరితో వాళ్ళు వెనక్కి చేయటానికి వీలు లేదు, ముందుకు పోటానికి వీలు లేదు. పొయ్యిలో పుల్ల ముందుకు ఉండగా పైన మూత తీస్తే ఆవిరి వస్తేనే తట్టుకోలేదు. ఈ జీవాన్ని ప్రభువులో భద్రపరిచే అది పరలోకంలో ఉండటానికి
తొందరపడి పాపం చేస్తుందా? తలలు వంచండి, ప్రార్థించి. ప్రార్థన చేసుకుందాం. మా దేవుని వాక్యాన్ని విన్న కళ్ళు తెరవద్దెవరు, కథలొద్దెవరు చెల్లింది. సరి అయిన సమయానికి వచ్చాం. ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు. మీరు ఇప్పుడు దేవుడితో ఆయన ఎక్కువ మాట్లాడలేదు. గ్రంథంలో ఉన్న జీవ వాక్కులు మాట్లాడారు. జీవానికి సంబంధించిన జీవ వాక్కులు మీకు వినిపించారు. పఠిస్తావా? అంగీకరిస్తావా? పిలిచి వెళ్ళిపోతావా? మళ్ళా రేపు సాయంత్రం వినాలని వస్తావో తప్ప ఉన్నదానిని విడిచిపెడతావా? విడవద్దు. ఒక్క మాట కూడా మర్చిపోకూడదు. అది నీ ప్రాణానికి మూలం కాదు, నీ జీవానికి మూలం. నీ ప్రాణం శిక్షమయ్యింది. లారీ కింద పడితే అవుట్, తేలు కుడితే అవుట్, పాము కరిస్తే అవుట్, తాడు మెడకు బిగించుకుంటే అవుట్. అలాంటి అవుట్ అయ్యే ప్రాణం కోసం ఎందుకు తాపత్రయపడతావు? ఎందుకు బ్రతుకు కాలమంతా కూడా దానికే పెడతావు? జీవం కొరకు ఎంత ప్రయత్నపడతానో, ప్రయాసపడతాను. జీవము కలిగిన దేవుని యొక్క ఉండటానికి నీకు జీవం అవసరం. జీవించే ఆత్మ అవసరం. ఆత్మను కాపాడుకోవటం అవసరం. మౌనంగా ఉండదు. మౌనంగా ఉండదు. నీ స్థితిని దేవునితో చెప్తాను. ప్రేరేపించబడినటువంటి వారు ఒకరు ఇద్దరు ప్రార్థన చేస్తారు. సరి అయిన నిర్ధారణతో నిలబెట్టుకోగలిగిన మాటలతో ఇప్పుడు మాట్లాడి రేపు మరిచిపోయే మాటలతో నిత్యత్వంలో సైతం గుర్తు రావాలి. నీ జీవాన్ని గుర్తును. శరీరం మట్టిలో కలిసిపోయే శరీరం అది మోసం చేస్తుంది. నేను ఎట్లాగో మట్టిలోకి పోతాను. వీడి జీవాన్ని నరకంలోకి తీసుకెళ్ళాలి. నీ ఆ శరీరం ఇష్టమైనటువంటి కోరికలు కోరింది, తీర్చుకుంటుంది. ఇసులు కోరుద్ది, తీర్చుకుంటుంది. మట్టిలోకి పోయేదానికి అంత సుఖం కావాలి. మరి ప్రభు యొద్ద ఉండేదానికి ఏమీ లేదు. దానికోసం ఏమీ చెయ్యదు.
ఆమేన్. మరి ఒక నిబంధనతో నిర్ధారణతో వినపడాలి. ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన అనుమైన పాదాలకి కృతజ్ఞతలు. నా జీవము ఏ పాటిది ఈ చేతులలో భద్రపరచ వెళ్ళబట్టే ఇంతవరకు ఆ జీవనాన్ని తీసుకుని నా జీవితం నేను జీవిస్తున్నాను. ఈ పాదాలు జీవుడమైన కొద్ది నిమిషాలు బలపరిచి మరుగుపరిచి నిమిషాడినందుకే మీకు ప్రతి మాట జీవంత చేసేదిగా ఉంది. మన ప్రతి వారి జీవాన్ని నాయనాత్వాన్ని రాజ్యములో చేర్చుకుని మహిమ చిన్నది ప్రార్థన కూడా అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నీటిని ప్రతిదానికి రాసులకు మీరు ప్రత్యేకించారు. మీ స్తోత్రాలు మీ ప్రయాణంలో తోడయింది ఈ స్థలానికి తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలు. రాజు గారిని జ్ఞాపకం చేసుకుని మీరు బలపరిచి మీరు మాట్లాడి మీ రాజ్యాన్ని మీరు కట్టి నిర్మించి వారిని మీరు దీవించి ఆశ్రయించి సాయంకాలానికి అనేకులను తీసుకుని రావటానికి ఒక్కరికి ఆసక్తిని చూపించి రచనాలు వేడుకుని తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆత్మ సన్నిధి మనకు సేవిస్తూ ప్రేమిస్తున్న బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఏడయ్యండి నడిపించుకునే అందరికీ హృదయపూర్వక